వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి సెమీఫైనల్ కు వెళ్లినప్పుడు 13 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో భారత్ 10 వికెట్ల తేడాతో యుఏఈని ఓడించింది. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తనను 1.1 కోట్లు పెట్టి ఎందుకు తీసుకుందో తన బ్యాట్ తోనే చెప్పేశాడు. కాగా సూర్యవంశీ వయసుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేశాడు. 13 ఏళ్ల కుర్రాడు భారీ సిక్సర్లు ఎలా కొడతాడని ప్రశ్నించాడు. ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024లో వైభవ్ సూర్యవంశీ 6 హిట్టింగ్ సామర్థ్యం చూసి అవాక్కైన జునైద్ ఖాన్ అతడు కొట్టిన 6 వీడియోను షేర్ చేశాడు. అతడికి 13 ఏళ్లంటే నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డాడు. 13 ఏళ్లు అయితే ఏంటి, 15 ఏళ్ళు అయితే ఏంటి అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీ బౌలర్లు అండర్-19 క్రికెట్లోనే 150 kmph వేగంతో బంతులేస్తే మాత్రం అద్భుతం. సూర్యవంశీ వయసు మాత్రం అబద్ధమా అని పేర్కొంటున్నారు. సూర్యవంశీ తండ్రి సంజీవ్ స్పందిస్తూ తన కుమారుడి వయసు విషయంలో ఎలాంటి ఫ్రాడ్ చేయలేదని, 8 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్టుకు హాజరయ్యాడని, అనుమానం ఉన్న వాళ్ళు మరోసారి టెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. ఐపీఎల్ మెగా వేలంలో సూర్యవంశీకి 1.10 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అండర్-19 ఆసియా కప్ లో యుఏఈతో మ్యాచ్ లో 46 బంతుల్లో 76 పరుగుల స్కోర్ చేశాడు. ఇందులో 6 సిక్స్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో 36 బంతుల్లో 67 పరుగులు స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.